తాళ్లపూడి మండలంలోని రాఘోలపల్లి అన్నదేవరపేట ప్యాక్ సొసైటీలో ఎరువుల వినియోగం సరఫరా పరిస్థితిని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పరిశీలించారు. అన్నదేవరపేట రాఘోలపల్లి ప్యాక్ సొసైటీల సందర్శన రికార్డులను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ భూసారం, పంట విస్తీర్ణం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని దశల వారీగా ఎరువులను వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. ఎరువులు ఎక్కువగా వేసినంత మాత్రాన దిగుబడి పెరగదని, బదులుగా నష్టం ఎక్కువ అవుతుందని అన్నారు. అవసరానికి మించి ఎరువులు వాడకూడదని హెచ్చరించారు. అన్నదేవరపేట ప్యాక్ సొసైటీ ఈ సీజన్లో 65 మెట్రిక్ టన్నుల యూరియా వినియోగం జరిగిందని, ఇది గత సీజన్ కంటే ఎక్కువని కలెక్టర్ వివరించారు. రాఘోలపల్లి ప్యాక్ సొసైటీలో మాత్రం గత సీజన్, ప్రస్తుత సీజన్ వినియోగం దాదాపుగా ఒకే స్థాయిలో ఉండి సంతృప్తికరంగా ఉందని తెలిపారు. ప్రభుత్వం పంటకు సరిపడే విధంగా ఎరువులు కేటాయించి సమయానికి సరఫరా చేస్తోందని, యూరియా సరఫరా విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ స్పష్టం చేశారు. యూరియా సరఫరా వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉన్నప్పటికీ వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తూ రైతులకు అవసరమైన ఎరువులు అందిస్తున్నామని వివరించారు. పంట సాగుకు అనుగుణంగా దశల వారీగా ఎరువులు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, జిల్లా సహకార అధికారి ఎం వెంకటరమణ, ఇతర అధికారులు, సిబ్బంది, ప్యాక్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. రాజమండ్రి లింగంపేట కృష్ణానగర్లో గణపతి హోమం జరిగింది. రాజమహేంద్రవరం లింగంపేట కృష్ణానగర్లో గత 21 సంవత్సరాలుగా శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా గణపతి హోమం జరిగింది. అర్చకుడు ఆదిత్య శర్మ ఆధ్వర్యంలో గణపతి హోమం నిర్వహించారు. హోమ కార్యక్రమంలో కాలేపు నాగేశ్వరరావు, లక్ష్మీ బంగారం దంపతులు, కేసి విశ్వనాథ్, వరలక్ష్మి దంపతులు, పెండ్యాల రవికుమార్, కళ్యాణి దంపతులు, పెండ్యాల కుమార్, కళ్యాణి దంపతులు, బుగ్గ వినయ్, పండు, పడాల యశోదకృష్ణ, నవీన్ గణపతి హోమం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. లింగంపేట కృష్ణానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు లింగంపేట ఫ్రెండ్స్ సర్కిల్ వినయ్, పండు, రాము, రత్తయ్య, పవీన్, వీరేంద్ర, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం, నారాయణపురం, గోపాల్ నగర్ పుంత రోడ్డు నాగమ్మ తల్లి గుడి దగ్గర గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. రాజమహేంద్రవరం, నారాయణపురం, గోపాల్ నగర్ పుంత రోడ్డు నాగమ్మ తల్లి గుడి పక్కన మొదటి సంవత్సరం గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా పిల్లలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం సత్య, దుర్గాదేవి పంతులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సరస్వతి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో మోహన్, శ్రీపాద సాయి, దుర్గా, ఆదిత్య, శ్రీజ విద్యార్థులు సరస్వతి పూజలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు గణపతి ప్రసాదంగా పుస్తకం, పెన్ను, పెన్సిలు అందజేశారు. రాజమండ్రి కోట్లింగాలపేటలో గణపతి నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో జరుగుతున్నాయి. రాజమహేంద్రవరం, కోటిలింగాలపేట గత 13 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఈరోజు అఖండ దీపారాధన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో దీపాలను వెలిగించారు. అర్చకులు కిరణ్ శర్మ, పంతులు నేతృత్వంలో గణపతి పూజ, దీపాల పూజ చేయించారు. దంపతుల పూజలో పాల్గొన్నారు. అనంతరం మంత్రపుష్పం, వేద ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమం కోటిలింగాలపేట బాబా ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో, క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం భక్తులకు కమిటీ వారు ప్రసాదాలు అందజేశారు.
రాజమండ్రి తుమ్మలాబ 1వ వీధిలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తుమ్మలాబ 1వ వీధిలో శ్రీ బాలగణపతి 7వ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు దీపాలంకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. కమిటీ సభ్యులు పిచ్చిక నాగ అప్పారావు, విష్ణుప్రియ, నాగులాపల్లి అన్నవరం, రమణమ్మ, నాగేశ్వరరావు, దేవి, కోసూరి శ్రీదేవి, కోట సత్యవతి, కీర్తన, జయ, విఘ్నేశ్వరి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాజమండ్రి సీతంపేట శ్రీ సిద్ధిలక్ష్మి గణపతి పురోహిత సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి. రాజమహేంద్రవరం సీతంపేటలో శ్రీ సిద్ధిలక్ష్మి గణపతి పురోహిత సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల్లో నిర్వహిస్తున్నారు. నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకం, గరిక పూజ, సాయంత్రం సిద్ధిబుద్ధి గణపతి కళ్యాణం వేద మంత్రాల నడుమ జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం వేద స్మార్త పురోహితులు, భక్తులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అందరూ కూడా ఇంకా బాగా కలిసి వచ్చి మా సమితి వారందరూ ఇంకా విశేషంగా ఈ యొక్క క్రతువులు ఇంకా బాగా జరిగేలాగా ఏర్పాటు చేయడానికి దోహదం చేస్తారని, మీరందరూ విశేషంగా సహకరిస్తారని, అట్లాగే మేమందరం కూడా కొంచెం పెద్దవాళ్ళం అయ్యాం కాబట్టి కుర్రాళ్ళందరూ కూడా ఆ యొక్క సభ్యులుగా చేరి ఈ యొక్క గణపతి నవరాత్రి మహోత్సవాలు ఇంకా విశేషంగా జరిగేలాగా చేయవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు కార్యక్రమం ఇక్కడతో వస్తుంది. సాల్మన్ రాజు ముత్య మాధురి వల్ల తనకు ప్రాణహాని ఉందని రంగంపేట మండలం ఏలకొలను గ్రామంలోని పామాయిల్ తోటల యజమాని నురుకుర్తి వీరలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. రంగంపేట మండలం ఏలగొనడు గ్రామంలోని పామాయిల్ తోటలు తన సొంత ఆస్తి అని, వాటిపై నరుకుర్తి సాల్మన్ రాజుకు ముత్య మాధురికి ఎలాంటి హక్కు లేదని తోట యజమాని నురుకుర్తి వీరలక్ష్మి చెప్పారు. ఆమె తండ్రి టీవీవి సత్యనారాయణతో కలిసి రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆమె మీడియాతో మాట్లాడారు. నురుకుర్తి సాల్మన్ రాజుతో తనకు 1985లో వివాహం జరిగిందని, తనకు ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు పుట్టారని చెప్పారు. ఉద్యోగరీత్యా సాల్మన్ రాజు దూరంగా ఉండేవారని, 2005లో తనను పుట్టింటికి పంపేశాడని ఆమె చెప్పారు. 7 ఏళ్ల వయసులో బాబు చనిపోయాడని, ఆడపిల్లలు సాల్మన్ రాజు వద్దే ఉండిపోయారని తెలిపారు. తన పుట్టింటి వారు ఇచ్చిన డబ్బుతో పామాయిల్ తోట 8 ఎకరాల 86 సెంట్లు కొనుగోలు చేసినట్లు వీరలక్ష్మి చెప్పారు. తాను విడిపోయిన సాల్మన్ రాజు తరువాత కాలంలో వేరే పెళ్లి చేసుకున్నారని ఆమె అన్నారు. తాను చనిపోయానని ఆడపిల్లలకు చెప్పాడని ఆమె ఆరోపించారు. తల్లి బాగోగులు చూడని ఆడపిల్లలు, తల్లి జీవించలేదని చెప్పే ఆడపిల్లలకు తన స్వంత ఆస్తి అయిన పామాయిల్ తోటపై హక్కు ఎలా ఉంటుందని ఆమె అడిగారు. ఈ ఏడాది జనవరి 6వ తేదీన ఆ తోటపై హక్కులు తనకే ఉన్నాయని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందని చెప్పారు. తన తల్లి ఉన్న మాధురి శుభలేఖలోనండి విజయ్ కుమార్ అని అమ్మని వేసుకున్నదండి. ఇది నూరుకుర్తి సాల్మన్ రాజు, విజయ్ కుమారి దంపతులు రాసిందండి. బాగా ముత్తి మాదిరి అండి, ముత్తి మాదిరి అలా రాయించిందండి. వాళ్ళమ్మ తనే అంటే. రాజమండ్రి విక్రమ్ హాల్లో గోదావరి ఎలక్ట్రికల్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ స్థానిక విక్రమ్ హాల్లో ఎలక్ట్రికల్ సోదరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ సభ్యుల కుటుంబ సభ్యులకు ఈఎస్ఐ పథకం 6 బ్యాచ్ 20 మందికి చేయించడం జరిగిందని, దానికి సంబంధించి పత్రాలు విడుదల చేశారు. అనంతరం భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ బోర్డు నుండి సంక్షేమ ఫలాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులందరూ కలిసి కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తామన్నారు. 10వ తారీఖు నుంచి ప్రతి కార్మికుడు కూడా ఏదో ఒక రూపంలో ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని సభ్యులందరి ఆమోదంతో తీర్మానం చేయడమైంది. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఎంవిజీవి ప్రసాద్, గౌరవ సలహాదారు బోరా వెంకట బాలకృష్ణారెడ్డి, బోరా వెంకట గోపాలకృష్ణారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ వీరవల్లి గంగా ఆచార్యులు, జాయింట్ సెక్రటరీ గోవడ కొండబాబు, కోశాధికారి సుదర్శన్ షణ్ముఖం, సావరకోట లక్ష్మణరావు, యూనియన్ ఆర్గనైజర్స్ చల్లా వరప్రసాద్, స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఆముదాలపల్లి కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మిగతా మంత్రుల వర్యులకి అందరికీ కూడా మేము వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది తప్ప ఈ వినతి పత్రాలు తీసుకొని మైలుపెట్లో ఏమైనా వేస్తున్నారా అని మాకు అర్థమవుతుంది. ఇప్పటికీ మరి 500 రోజులు దాటిపోయింది. ఒక భవన నిర్మాణ కార్మికుడికి ఇప్పటికి కూడా
ప్రభుత్వ పరంగా ఏ విధమైన ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నది అనే సందర్భంగా మనం చేస్తున్నాం. రాజమండ్రి ఆర్యాపురం సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం ఆర్యాపురం సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద కాటవరం రాజు ఫ్రంట్ సర్కిల్ అష్టభుజలక్ష్మి గణపతి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అష్టభుజలక్ష్మి గణపతి ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు కాటవరం రాజు ఫ్రంట్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మాజీ ఎంపీ మార్గాన్ భరత్రాం విగ్రహాన్ని సందర్శించారు. గరిక పూజ జరిగింది. ఈ ఏడాది కూడా భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. పల్లా రాజు అభిషేకం మండపారాధన అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలను అర్చకులు ఘనంగా నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. కాతేరు గ్రామం లక్ష్మీపురంలో భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం కాతేరు గ్రామం లక్ష్మీపురంలో 12వ వార్షికోత్సవం గణపతి నవరాత్రి మహోత్సవాలు విజయ్ యూత్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు గంగిన వీరహనుమంతరావు, నున్న కృష్ణ, గంగిన నాని విచ్చేశారు. గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సుమారు 1500 మందికి అన్న ప్రసాద్ వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో అచ్చుల విజయకుమార్, చందం పవన్ బాబు, బాలు, ఈమంది నాగేశ్వరరావు, ఎర్ర లోవరాజు, పుష్ప జగదీష్, బొమ్మన కోటి, పిల్లి సింహాచలం తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి రాజేంద్ర నగర్లో భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం 4వ డివిజన్ రాజేంద్ర నగర్ రాజమండ్రిలో గణేష్ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా భారీ అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు నక్కా చిట్టిబాబు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వార్డు మాజీ అధ్యక్షులు బండారు శ్రీనివాసరావు, బీసీఎల్ నాయకులు బొట్టా వీరబాబు, వార్డు ప్రెసిడెంట్ గుత్తుల రమేష్, యాళ్ల శ్రీనివాస్, లాయర్ చిట్టిబాబు, రాష్ట్ర ఆర్ఎంపీ నాయకులు బల్లా శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ బొంతా శ్రీహరి, గణేష్ ఉత్సవ కమిటీ నాయకులు మట్టపర్తి వీర శాంసన్, నాంచారిరావు, మట్టపర్తి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి కోట్లింగాలపేట రామాలయంలో భక్తులకు అన్నదానం చేశారు. రాజమండ్రి స్థానిక కోటిలింగాలపేట రామాలయంలో వినాయక చవితి సందర్భంగా ఈరోజు అన్నదానం జరిగింది. స్థానిక పెద్దలు వీర గోవిందు, దొడ్డ కృష్ణ, చిత్రకళ బాబ్జీ, సుంకరమల్లి, ఏపుగంటి శ్రీరామ్ మూర్తి, పెరబత్తుల బాబీ, నెట్ల రమేష్ బ్రదర్స్, నరాలశెట్టి రాయుడు బ్రదర్స్, వరద రామకృష్ణ బ్రదర్స్, కొమ్మ సతీష్ బ్రదర్స్, తలాటం పండు, సింహాద్రి నాని ముఖ్య అతిథులుగా సిటిఆర్ఐ బాజీ, పురంశెట్టి వీరబాబు, ఆలయ అర్చకులు అల్లం కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం శ్యామలమ్మ ఫ్రెండ్స్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో జరిగింది. సుమారుగా 2000 మంది భక్తులు విచ్చేసి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
రాజమండ్రి వడ్డీలపేట శ్రీ బాలాజీ సమేత సీతారామ ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం 4వ వార్డు వడ్డీలపేటలో శ్రీ బాలాజీ సమేత సీతారామ ఆలయం వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ బొంతా శ్రీహరి, నగరంలో పలువురు ప్రముఖులు విచ్చేశారు. గణపతిని దర్శించుకుని అన్నదానాన్ని ప్రారంభించారు. శ్రీ సిద్ధి వినాయక యూత్ ఫ్రెండ్స్ సర్కిల్ ద్వారా ఆధ్వర్యంలో సుమారు 1500 మంది భక్తులకు అన్నప్రసాదం స్వీకరించారు. రాజమండ్రి పప్పుల వీధిలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి పప్పుల వీధిలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నవరాత్రి మహోత్సవాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. ప్రెసిడెంట్ కడియాల రామశివచరణ్ తేజ, సెక్రటరీ మేడేటి రామకృష్ణ, ఎల్ఐసి రామకృష్ణ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. సువర్ణ వర్తక సంఘం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కడియాల వరబాబు, టౌన్ సువర్ణ వర్తక సంఘం ప్రెసిడెంట్ కడియాల శ్రీనివాస్, టౌన్ సెక్రటరీ గేడి శివశంకర్, అన్నప్ప తదితరులు పాల్గొన్నారు. చిన్న లడ్డూను గేడి శివశంకర్ వెంకటలక్ష్మి దంపతులు దక్కించుకున్నారు. రాజమండ్రి షిర్డీ సాయి మార్గ్ రోడ్లో వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం షిర్డీ సాయి మార్గ్ రోడ్లో శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలు మొదటి వార్షికోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. అర్చకులు ప్రతిరోజు గణపతి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాపిరాజు మౌనిక దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాగులక్ష్మి, వెంకట రమేష్ కుమార్, రమ్య, చౌదరి, తులసి తదితరులు పాల్గొన్నారు. కంతుమూరు గ్రామం పంచాయతీ రోడ్లో గౌడ యువసేన ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామం పంచాయతీ రోడ్లో గౌడ యువసేన ఆధ్వర్యంలో 10వ వార్షికోత్సవం శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలలో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు, సహస్ర దీపాలంకరణ, గరిక పూజ కార్యక్రమాలు వైభవంగా గౌడ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గౌడ యువసేన సభ్యులు అందరూ పాల్గొని తమ సేవలందించారు. గాడాల గ్రామంలో శ్రీ వినాయక వెంకట సాయి ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. గాడాల గ్రామంలో శ్రీ వినాయక వెంకట సాయి ఆలయం వద్ద 44వ వార్షికోత్సవ గణపతి నవరాత్రి మహోత్సవాలలో భాగంగా భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ వినాయక వెంకట సాయి ఆలయం వినాయక వెంకట సాయి కళ్యాణ మండపం సభ్యుల ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలను చేస్తున్నారు. ఈ అన్న సమారాధనలకు గాడాల చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పాల్గొనడం విశేషం. ఆలయ కమిటీ సభ్యులు, కళ్యాణ మండపం సభ్యులు అన్న సమారాధనలకు విరాళాలు ఇచ్చి సహకరించిన భక్తులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. అందించాలని పెద్దలందరూ కృతనిశ్చయంతో నిర్ణయించుకుని దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారని మీ అందరికీ విన్నవించుకుంటూ, అలాగే మా కమిటీ కుర్రోళ్ళందరూ కూడా ఫుల్ సహకారంతో ఈ ఊళ్ళో ఏ కార్యక్రమం జరిగినా చాలా గ్రాండ్గా గొప్పగా జరుగుతుంది. ఇది 8వ సంవత్సరం వినాయకుని ప్రతిష్ఠించండి. శ్రీ వినాయక వెంకట సాయి ఆలయం 3 కూడా 8 సంవత్సరాలు అయిందండి. రాజమండ్రి లింగంపేట వ్యాంబే అపార్ట్మెంట్ వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం లింగంపేట వాంబే అపార్ట్మెంట్స్ వద్ద పడాల వెంకటేష్, ఎన్టీవీ వాసు ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలలో భాగంగా మండపం వద్ద దీపాలంకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు స్వచ్ఛందంగా పాల్గొని వివిధ రకాల పుష్పాలతో, ప్రమిదలతో అలంకరణ చేసి సేవ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ గణపతి ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు దుర్గాప్రసాద్, రాంబాబు, నీరజ్, దీపక్, పద్మ, మాధవి, సునీత, వీరబాబు, సాయి, చిన్ను, పండు, ఆకాష్, వెంకీ, వినయ్, మౌళి, బ్రిటిష్, మార్కస్, బుల్లిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ డాక్టర్ ఎన్టీఆర్ కళామందిరంలో మెజిషియన్ ఎస్ మనోహర్ రావును ఘనంగా సత్కరించారు. మ్యాజిక్ రంగంలో విశేష కృషి చేస్తున్న రాజమహేంద్రవరానికి చెందిన డాక్టర్ ఎస్ మనోహర్ రావు, స్టిక్ మనోహర్, ప్రతిష్టాత్మక సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాన్ని పొందారు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో హైదరాబాద్లో డాక్టర్ ఎన్టీఆర్ కళామందిరంలో ఘనంగా కీర్తి పురస్కారాలను ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ బివి పట్టాభిరామ్ స్మారక కీర్తి పురస్కారాన్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం ఐఏఎస్ చేతుల మీదుగా పురస్కారం డాక్టర్ ఎస్ మనోహర్ రావు స్వీకరించారు. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.